నమస్కారం అండి. ఇప్పుడు ఇందులో బాధితులు మనం అనుకున్నాం హర్ష వేణి అనుకున్నాం, కాదు ఎమ్మెల్యే అరవ సీతరా అనిపిస్తుంది. ఎందుకంటే వారు ఏదో పని మీద మీటింగ్లో ఉంటే ఈ మెల్లి గొడవ పెట్టుకుని గందరగోళం సృష్టించి ఆ ఎమ్మెల్యేకి ఈమెకి మధ్య ఉన్న గొడవలో వారిద్దరి మధ్య మాట్లాడాలి. కానీ ఈ తాతంశెట్టి అనే ఆయన్ని ఇష్టానుసారంగా మాట్లాడి నువ్వు వాడికి ఏదో దాసుడివి అది ఇది అని చెప్పి నన్ను ఒకప్పుడు బాగా గట్టిగా మాట్లాడావు, నా గురించి నీకేం తెలుసునా, ఇష్టానుసారంగా వెళ్ళి గొడవ పెట్టుకున్నది ఈ అమ్మాయి అని చెప్పి అంటున్నారు అక్కడ తెలిసిన వాళ్ళు. ఏదేమైనా ఈ అమ్మాయి తీరే అంటే ఆ మాట్లాడే విధానంలో కానీ ఆమె చేస్తున్నటువంటి హావభావాల్లో కానీ ఎక్కడా కూడా తనకు అన్యాయం జరిగినట్టుగా అనిపించట్లా. ఇంకా ఎమ్మెల్యేకి అన్యాయం జరిగిందేమో అనిపిస్తుంది చూసే జనాలకి, ఎందుకంటే అంత ఘోరంగా మాట్లాడుతుంది అమ్మాయి. ఎవరైనా ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా స్పందించాల్సిందే, ఎందుకంటే ఆడది అబల అంటారు. కానీ ఈమెను చూస్తే అలా అనిపించట్లేదు. ఈ వీణా అనే అమ్మాయి చూస్తే చాలా ఘోరంగా చాలా కఠినంగా మాట్లాడుతూ వాళ్ళున్న చోటుకు వెళ్ళి గొడవ పెట్టుకుని గందరగోళం సృష్టించి లేనిపోని బూతులన్నీ తిట్టి ఇష్టానుసారంగా బూతులు తిట్టిందట. తట్టుకోలేకే ఆ తాతంశెట్టి నరేంద్ర అని ఆయన అక్కడ పోలీసు వారిది లాఠీ ఉంటే తీసుకొని కొట్టబోయాడు అని చెప్పి అంటున్నారు. కొట్టబోయాడో తెలియదు. కానీ ఏదేమైనా ఇలా గందరగోళం చేసి జనసేన పార్టీకి అప్రతిష్ట పాలు చేస్తున్నటువంటి వీణ చాలా తప్పు చేసిందని అనుకోవాలి నేనైతే మాత్రం. కరెక్ట్ ఏందమ్మా, ఎంత భయంకరంగా మాట్లాడుతుందో. మహిళగా ఉండాలి, గౌరవప్రదంగా ఉండాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళనే బూతులు తిట్టు వీరంగం సృష్టిస్తూ పక్కన ఉన్న వాళ్ళకి ఏం పని, అరవశ్రీధరకి ఆమెకి గొడవ ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలా. మరి ఇతన్ని ఎందుకు తీసుకొచ్చింది? ఇతను కేవలం కోప్పడ్డానికి కారణం ఏంటి? ఇతన్ని నానా బూట్లు బండ బూతులు తిడుతుంటే తట్టుకోలేని పరిస్థితుల్లో ఆయన రియాక్షన్ అలా వచ్చింది తప్ప ఆయనది తప్పు లేదని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అంటే నాకు చెప్పారు కాబట్టి, తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా ఈ విషయాన్ని. అసలు మీటింగ్ వాళ్ళకున్న ప్రదేశానికి వెళ్ళే అవసరం ఏంటి చెప్పండి? ఆమెకి ఏదన్నా అన్యాయం జరిగితే మాట్లాడాలి, కానీ ఎలా ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. ఆమె చూసారా ఆమె ఏ రకంగా మాట్లాడుతుందో. ఒక సిఐ గారితో మాట్లాడేటప్పుడు సంస్కారం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ తిడుతూ నన్ను కొట్టే పని ఏంటంటే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎవరైనా కొడతారు. గొడవ వచ్చినప్పుడు ఒకరినొకరు కొట్టుకుంటారమ్మా. కాబట్టి ఆమె కేవలం కావాలని గందరగోళం సృష్టించాలని చేసింది. అవతల వాళ్ళు కూడా తిరగబడ్డారు. మనిషే కదా, మనం కూడా మానవత్వం ఉన్నవాళ్ళం కదా. ఎవరన్నా మరి ఇక్కడికి వచ్చి మాట్లాడితే మనకు కూడా కోపం వస్తుంది. ఇప్పుడు ఆమె పరిధిలోకి అయితే వీళ్ళు వెళ్ళలేదు కదా. వీళ్ళు ఏదో మీటింగ్ కార్యక్రమం ఏదో పెట్టుకున్నారు, అక్కడ పెట్టుకుంటే ఈమె వచ్చి గందరగోళం చేయాలని ప్రయత్నం చేసింది. కేవలం కావాలని సోషల్ మీడియాలో. ఇప్పుడు నిజంగా ఆమెకు అన్యాయం జరిగితే ఆమె ఎక్కడ మాట్లాడాలో ఏం చేసుకోవాలో ఆమెకు తెలుసు. గవర్నమెంట్ ఉద్యోగి అయి ఉండి ఇలా రోడ్డు మీద పడుతుందంటే కారణం ఆమె ఆర్థికంగా ఇతను బ్లాక్మెయిల్ చేస్తుంది అనిపిస్తుంది. ఏదేమైనా నిజము నిలకడమే తెలుస్తుంది. కాబట్టి అలాంటి కేసులపైన జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఆమె వాళ్ళున్న ప్రదేశానికి వాళ్ళు పెట్టుకున్నటువంటి మీటింగ్ ప్రదేశానికి వెళ్ళవలసిన అవసరం ఏముంది? కాబట్టి అలాంటి ఆడది, సంస్కారం లేని ఆడది ఇలాగ బరితెగించి బజారి పాలైతే మనం ఏం చేయలేం. కాబట్టి ఏదేమైనా న్యాయం నిలకడమే తెలుస్తుంది. ఎవరు అన్యాయం చేశారనేది కూడా త్వరలోనే తెలుస్తుంది. యాక్చువల్గానండి ఇక్కడ కొట్టడం అయితే తప్పే. అరవ శ్రీధర్ గారి బాధితురాలు ఆవిడెవరో వీణా గారు ఏదో పోరాడుతుంది, ఆయన ఏదో తప్పు చేశాడంటుంది, ఏదో కావాలని వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా ఉండి నడిపించి రెచ్చగొట్టి అరవ శ్రీధర్ని ఏమన్నా రోడ్డు మీద గీడుదామన్న ఉద్దేశంతో చేస్తే ఓకే, చేస్తే చేసుకునే ఉండే. కానీ ఇతని జనసేన పార్టీకి సంబంధించిన నాగేంద్ర అనే అతను మాత్రం కొట్టడం చాలా తప్పు. కొట్టడం అయితే తప్పు. శిక్షించడం అంటే అది చట్టం తీసుకునేదండి. అది అరెస్ట్ చేయొచ్చా, లేకపోతే ఆ కేసు నిలబడే విధానాన్ని బట్టి, లేదా అంతకుముందు ఈయన కూడా ఏమన్నా చేసిందా, ఏమన్నా తిట్టిందా, ఆ ప్రతిస్పందనగా ఆయన ఏమన్నా కొట్టాడా అనేది ఎంతసేపు ఏంటంటే ఆయన తిట్టడమే మనకు వీడియో కనిపిస్తుంది.
ఈవిడ అన్నదేమీ లేదు. ఒకవేళ ఆ వీడియో కూడా ఫుల్గా ఏమన్నా దొరికితే దాని మీద దర్యాప్తు జరిపిన తర్వాత నాగేంద్ర అనే అతన్ని ఏమన్నా చేస్తారా, లేకపోతే అరవ శ్రీధర్ సంగతి ఏంటి, లేకపోతే ఈ వీణా సంగతి ఏంటి అనేది తేలుతుంది. వాస్తవానికి ఏంటంటే రోజా గారు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే పార్టీలో నాయకుడిగా 3 పెళ్లి చేస్తున్నాడో ఆయన సిద్ధాంతాలు నమ్ముకున్న నాయకులు కూడా ముగ్గురు ఉంచుకుంటున్నారని మాట్లాడుతున్నారు. అది ఎలాగంటేనమ్మా, నేను చెప్పకూడదు కానీ చాలా అందంగా చెప్పగలను ఈ మాటలో. ఎలాగంటే మన ఎవరన్నారు, రోజా గారు కదా, రోజా గారు చేసుకున్నది ఒక పెళ్ళే కదా, కానీ జరిగిన వ్యవహారాలు కొంతమంది చెప్తే గనక చాలా ఆశయంగా ఉంటుంది. జరిగిన ఆవిడ చేసిన వ్యవహారాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎంతమందితో ఇదయిందనే చెప్తే అంతే కదా. మరి అనుభవం ఉండే కదండి, ఆవిడ బరి తెగించి మాట్లాడుతుందంటే ఎంతో బరి తెగించేసే వ్యక్తి అయితేనే తప్ప ఒక ఆడావిడి అంత గట్టిగా మాట్లాడలేదు. ఎంతో బరి తెగించేసి ఎన్నో చూసిన అనుభవాలు జ్ఞాపకాలు అవి ఉంటేనే ఇప్పుడు బరి తెగించి మాట్లాడగలుగుతుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళ నాయకుడు కూడా ఎంతో ప్రమోట్ చేస్తున్నాడు ఆవిడ్ని. లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉండగా అలా అటువంటి మాటలు మాట్లాడింది అనుకోండి, చెప్పు తీసి కొట్టేసేవారు. అంటే నోరు ఎత్తనేవారు అన్నమాట. నువ్వు పద్ధతిగా మాట్లాడితే మాట్లాడు, విధి విధానాల మీద మాట్లాడితే మాట్లాడు తప్ప నీ ఇష్టం వచ్చినట్టు బరి తెగించి మాట్లాడితే ఊరుకోరని చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వార్నింగ్లు ఇచ్చుంటారు. ఇక్కడ ఏంటంటే పూర్తి స్వేచ్ఛ ఉంది. వాళ్ళ నాయకుడే ఎంతో ఆవిడని అభినందించి నాగేందర్ కొట్టాడు, ఆయన పైన చర్యలు తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అంటున్నారు. మరి కరెక్టేనా? అది నిజమైతే కనుక సస్పెండ్ చేస్తారండి. నిజమైతే సస్పెండ్ చేయాలి. వచ్చే నేను కూడా చూశాను. యాక్చువల్గా అయితే తప్పు అంటున్నాను నేను. ఆవిడ్ని వీణా అనే ఆవిడ్ని నాగేంద్ర గారు కొట్టడం అయితే చాలా తప్పు. అది ఎందుకంటే కొట్టడం అక్కడ అలా చేయడానికి వచ్చింది కాబట్టి పక్కన నెట్టాం. నేను ఇది మాటలకి ఆయన కర్ర తీసుకుని కొట్టాడని కార్యకర్తలు అంటున్నారు. కరెక్టే. నేను ఇదే మాట ముందే చెప్పాను. ఆవిడ ఏమన్నదన్న విషయాలు వీడియోలో చూపించట్లేదు. ఆవిడ ఏమనుకుండా ఈయనంత కొట్టేసే కాడికి వచ్చాడు. ఎవరో కొట్టరమ్మా. ఇప్పుడు నన్ను ఏమన్నా అన్నారని ఎవరైనా నేను తిరగబడతాను. నన్ను ఉత్తినే ఎవరేమనుకుండా నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పు. అతను ఒక పార్టీ తరపున ఒక నాయకుడిగా ఉన్నప్పుడు నాగేంద్ర అనే అతను జనసేన తరపున ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నాడో అది మనం ప్రత్యేకంగా చూడక్కలే. అటువంటిది ఈయన కొట్టిందే చూపిస్తున్నారు కానీ ఈయన ఏముంది అనేది, లేకపోతే అక్కడికి ఎందుకు వచ్చింది, నాగేంద్ర అనే కలవడానికి ఎలాగొచ్చింది కదా. ఆ విధంగా ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేసి ఏదైనా బురద జల్లుదామన్న వెనకాల వదులుతున్నారు పాముగా వైసీపీ. తప్పేనండి, తప్పే. అదే 100% ఒక ఆడావిడ మీద చేసుకోవటం అయితే తప్పే. కానీ ఏంటంటే చేసుకున్న వీడియోనే మనకు కనపడింది. ఈవిడేం చేసిందన్న వీడియో మనకు తెలియదు ఇంకా. ఇప్పుడు అంటే అక్కడ అంతమంది జనాలు ఉన్నారు. సో ఆయన ఎమ్మెల్యేగా అది ఆయన ఒక రైట్ వేలో తప్పు చేసిన, రాంగ్ వేలో తప్పు చేసిన పక్కకు పెడితే, సో ఆమెకు ఒక భార్య, ఆమె ఒక పెళ్ళయింది. ఆ పెళ్ళైన ఆమెని ముట్టుకోవడం కానీ ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోవడం ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్న పర్సన్ చేసిందైతే ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే ఆ అమ్మాయి మంచిదో కాదో పక్కకు పెట్టండి, కానీ నువ్వు ఎమ్మెల్యే కదా. నువ్వు ఎమ్మెల్యే అంటే నువ్వు ఒక డిస్టిక్కి నువ్వు ఒక పెద్ద, అలాంటిది నువ్వు మళ్ళీ జనసేన పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉండి నువ్వు చేసిన తప్పు, అది ఖచ్చితంగా చేసిన తప్పే. దాని మీద శిక్ష పడాలి. ఆయన అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా శిక్ష పడాలి. సో ఆమె అనేది వచ్చింది ధర్నా చేయడానికి ఏమో వచ్చింది. ఆమె ఎవరిని కొట్టలేదు, ఆమె ఏం హల్చల్ చేయట్లేదు, న్యూస్ చేయలేదు. కోపం వస్తే ఆడదాన్ని రోడ్డు మీద పట్టుకొని ఒక అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కొడతారా అండి? అదైతే ఖచ్చితంగా తప్పు. ఇంకా ఇది చూసి ఇంకా చాలా మంది డైరెక్ట్ గా వేరే మినిస్టర్ల మీద కానీ ఎమ్మెల్యే మీద రియాక్ట్ అయితే నార్మల్ జనాలు, నార్మల్ ప్రజల మీద, ఎవరు ఆడవాళ్ళ మీద అంటే అధికారంలో ఉన్న వీళ్ళే రియాక్ట్ అవుతున్నారు. కర్రతో కొడుతుంటే ఇంకా నార్మల్ గా వీళ్ళు ఎట్లా అధికారాన్ని చేయగలుగుతారు చెప్పండి? ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం, ఆడవాళ్ళని మేము చూసుకుంటాం, తప్పిపోయిన వాళ్ళందరినీ తీసుకొస్తాం, ఇంతమంది లక్షల మంది తప్పిపోయారు, వీళ్ళని మేము తీసుకొస్తామని ఎట్లా నమ్ముతాం? ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉన్న సరే నార్మల్ కార్యకర్తలు కాదు కదండి. ఒక మంచి హోదాలో ఉన్న వాళ్ళే రోడ్డు మీద ఒక సరే ఆమె తప్పు చేసిందో తప్పు చేయలేదో వాళ్ళకి సపోర్ట్ అది పక్కన పెడితే కొట్టడం వరకు చాలా పెద్ద తప్పు. అది అక్కడ ఆయన కెమెరాలు ఉన్నాయి, అక్కడ జనాలు ఉన్నారు, అంతమంది ఉన్నారు అని కొట్టిండు. అదే లేకపోతే చంపేస్తాడు ఆయన నిజంగా. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే
ఆయన ఎవరైతే ఆ స్త్రీ ఉందో సో ఆ ఎమ్మెల్యే మీద చాలా న్యూస్లు వచ్చినప్పుడు కూడా అది అక్కడ నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అందరూ స్పందించారు, జనసేన పార్టీకి దూరం పెట్టారు. సో ఈ టైంలో ఆమె మీద దాడి చేయడం అనేది సో అది కూడా జనసేన కార్యకర్తలు మెయిన్ పర్సన్ అనేది చాలా పెద్ద తప్పు. దీని మీద పవన్ గారు స్పందించాలి. ఇది పెద్ద న్యూస్ అవుతుంది, ఇది ఖచ్చితంగా రానున్న రోజుల్లో పెద్ద న్యూస్ అవుతుంది. జనసేన పార్టీ నుంచి అగెనిస్ట్ గా నిల్చున్నారు. ఏంటంటే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి ఆయనని ఏదైతే శ్రీలంక సభ్యత్వం రిమూవ్ చేయాలి ఆయనకి అని చెప్పేసి అంటున్నారు. సస్పెండ్ చేయాలి, ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఆమె పెట్టిన ఫోటోలు వీడియోలు చూస్తుంటే సో వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో శారీరక సంబంధం ఉంది. సో ఒక పెళ్ళైన ఆడదాన్ని ఎట్లా శారీరక సంబంధం పెట్టుకుంటాడు? సో ఆమె అంటే పెట్టుకుంది, నువ్వు ఎమ్మెల్యే కదా, నీకు అర్హత ఎక్కువ, నువ్వు నీ స్థాయి వేరు, నువ్వు ఎట్లా పెట్టుకున్నావు? 100% సరే, ఇప్పుడు తప్పు చేశాడు కాబట్టి ఆయన ఎమ్మెల్యే హోదా నుండి తొలగించాలి, ఆయన జనసేన దూరం పెట్టాలి. సో ఎవరైతే ఇప్పుడు ఆయన పర్సన్ కొట్టాడో ఆయన్ని కూడా అరెస్ట్ చేసి ఏదో ఒక విధంగా శిక్షిస్తే తప్ప జనసేనకు మాత్రం చాలా చెడ్డ పేరు వచ్చింది. ఇన్ ఫ్యూచర్లో ఇంకా పెద్ద చెడ్డ పేరు అయితే రాబోతుంది. ఇంకోటి లాస్ట్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతే ఏంటి పరిస్థితి అంటారు? పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యి ఎవరైతే ఆ కొట్టిన పర్సన్ని రియాక్ట్ అయితే ఆ జనసేన పార్టీకి కొంత పవన్ కళ్యాణ్ గారికి కూడా కొంత మంచి పేరు అయితే వస్తుంది. ఎందుకంటే మేము ఇలాంటి పనులు చేస్తే అది మన ప్రభుత్వంలో ఉన్న అవతల ప్రభుత్వంలో ఉన్న మేము శిక్షిస్తాం అనే ఒక కాన్సెప్ట్ మీద పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పి సపోర్ట్ చేస్తామని మేము అనుకుంటాం. లేదంటే మాత్రం ఇంకా మా పార్టీ మేము సపోర్ట్ చేసుకుంటూ వస్తాం అది అని అంటే మాత్రం నెక్స్ట్ 2029 ఎలక్షన్లో మాత్రం ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది.